ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంగళగౌరి పూజ కోసం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నట్లు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. చాలామంది పూజ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అక్క అని చెప్పి కామెంట్స్లో అడిగారు. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం పూజ వీడియో కోసం కూడా కామెంట్స్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేసి అడుగుతున్నారు. అక్క పూజ చేసుకోలేదా, ఇంకా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు అని చెప్పి అడుగుతున్నారు. వరలక్ష్మి వ్రతం పూజనైతే చాలా బాగా చేసుకున్నానండి. చాలా తృప్తిగా చేసుకున్నాను. లాస్ట్ మినిట్లో అంటే బిఫోర్ డే నైట్ 11 నుండి స్టార్ట్ చేసినప్పటికీ కూడా చాలా తృప్తిగా అనిపించింది. అండ్ చాలా బాగా చేసుకున్నాను. పిల్లలు అండ్ మా వారు హెల్ప్తోని చాలా చాలా బాగా చేసుకున్నాను అనమాట పూజనైతే. బట్ ఎక్కడ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయలేదండి. ఈ మధ్యన ఈ ఇయర్ పర్టికులర్గా వరలక్ష్మి వ్రతం వీడియోస్ సోషల్ మీడియాలో చూసి నిజంగా నాకు ఒక విరక్తిలాగా అనిపించింది. మరీ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటుందేమో, ఘోరంగా చేస్తున్నారు అని అనిపించింది. ఉన్నంతలో ఏదో తృప్తిగా చేసుకున్నా పర్లేదు కానీ మరి ఎందుకో చాలా పిచ్చిగా చేస్తున్నారని అనిపించింది. ఎందుకో నాకు ఆ వీడియోస్ కూడా చూసి చాలా విరక్తిగా అనిపించింది. ఏ వీడియోస్ ఏ ఫొటోస్ షేర్ చేసుకోకుండా తృప్తిగా నాది నేను చూసుకుంటే చాలు అన్నంతగా అనిపించింది. సో అందుకే నేను ఎక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయలేదు. అండ్ యూట్యూబ్ కోసం అయితే ఒక్క 1.5 మినిట్ 2 మినిట్స్ వీడియో అయితే తీశాను లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత. అది కూడా షేర్ చేస్తానులేదు తెలియదండి. బట్ పూజనైతే చాలా బాగా చేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు. పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నానండి. చాలా తృప్తిగా అనిపించింది. అండ్ మంగళగౌరి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. ఫస్ట్ మంగళవారమే చేసుకున్నాను నేనైతే. చాలామంది రేపు చేసుకుంటున్నారు, ఇంకా రెండో మంగళవారం చేసుకుంటున్నారు. నేనేంటంటే నాకు తెలిసినప్పటి నుండి వరలక్ష్మి వ్రతంకి ముందే శ్రావణ మంగళగౌరి పూజ కూడా చేసుకుంటాను. ఎందుకంటే మాకు గౌరీదేవి మా ఇంటి ఇలవేలుపు కాబట్టి ముందు మా గౌరమ్మకు చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి చేసుకోవాలనేది ఇంట్లో వాళ్ళు చెప్పింది కాబట్టి సో అలాగే నేను ఫాలో అవుతున్నాను. ఏమో హడావిడిగా ఏదో హంగామాగా చేసేయడం కాదండి. ఉన్నంతలో తృప్తిగా చేసుకుంటున్నాను అంతే. అంతకుమించి నేను ఏదో గ్రాండ్గా చేసుకోవాలి, నేను ఏదో గొప్పగా చేసుకోవాలి, నలుగురికి చూపించుకోవడానికి చేసుకోవాలి అన్నట్లు కాకుండా ఉన్నంతలోనే తృప్తిగా చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 15 సంవత్సరాల క్రితం చేసిన పూజ నాకు గుర్తుంది. ఈరోజు నేను చేస్తున్న పూజ కూడా నాకు గుర్తుంది. నేను వచ్చిన మూలాలని ఎప్పుడూ మర్చిపోనండి. నాకు ఆ రోజు ఆ కష్టం తెలుసు, ఈరోజు ఈ కష్టం తెలుసు. 2 మట్టి ప్రమిదలతోని దీపం వెలిగించుకునే స్థాయి నుండి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే దేవుడిచ్చింది ఇదంతా కూడాను. అది ఎప్పుడు నేను ఆ మూలాలను ఎప్పుడు మర్చిపోనండి. మనం వచ్చిన స్థానాన్ని మర్చిపోతే దేవుడు కూడా క్షమించడు. అందుకు ఉన్నంతలో తృప్తిగా చేసుకుంటాను కానీ గ్రాండ్గా చేసుకోవాలని ఏ రోజు అనుకోను. అండ్ ప్రతి ఏడాది కూడా ఏం దండం పెట్టుకుంటానో తెలుసా? అంటే నేను ఏ పూజ చేసినా కూడా ఈ సంవత్సరం ఇలా చేశాను కదా తల్లి, వచ్చే సంవత్సరం నా చేత్తో ఇంకా బాగా చేయించుకునేలా చేయి తల్లి, ఆ శక్తి నువ్వు అని చెప్పి అడుగుతాను తప్ప కానీ నాకు ఈ కోరిక నెరవేరాలి, నాకు ఈ పని అవ్వాలి, నాకు ఇలా జరగాలి అలా జరగాలని ఏ రోజు నేను కోరుకోలేదండి. అంటే పర్టికులర్గా ఒక కోరిక అంటూ ఏ రోజు నేను కోరుకోలేదు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. నాకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అన్నీ తెలుసు. ఆ తల్లే చూసుకుంటుంది కదా అన్నట్లు వచ్చే ఏడాది ఇంకా బాగా చేసుకోవాలమ్మా అనుకుంటూనే పూజనైతే చేసుకుంటాను. ఏ పూజ అయినా, ఈ పూజనే కాదు ఏ పూజ అయినా కూడా చాలామందికి తెలియక అంటే ఏడ్చుకుంటూ అడగడం దేవుడి దగ్గర. తర్వాత ఈ కోరిక అయిపోవాలి, అవ్వకపోతే కోపము అలా ఎప్పుడు పెట్టుకోకండి. ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది ఖచ్చితంగా రోజు అనేది. అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చాను అంటే ప్రతీది కూడా నేను స్టెప్ బై స్టెప్ కష్టపడుతూనే వచ్చానండి. వచ్చి ఈరోజు ఇలా నేను అమ్మవారికి పూజ చేసుకోగలుగుతున్నాను. అది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. నేను వచ్చిన స్థానాన్ని ఏ రోజు మర్చిపోను. ఎప్పుడు ఆ స్థానాన్ని ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో ఖచ్చితంగా దేవుడు చూస్తాడు వాళ్ళని. అది నేను బాగా నమ్ముతాను. అండ్ ఈ ఇయర్ అయితే నేను శ్రావణ మంగళగౌరి పూజని ఇలా తృప్తిగా నీట్గా చేసుకున్నానండి. గ్రాండ్గా అని చెప్పట్లేదు కానీ నాకు చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేశాను పూజ చేద్దాము, ఇప్పుడు నాకు కుదిరింది అని చెప్పి లాస్ట్ మినిట్ అంటే మంగళవారం సాయంత్రం సుమారు 4:30 గంటలకు అనుకుంటాను నాకు పనంతా అయ్యింది.
శుభ్రం చేసుకోవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, నేను పార్సల్స్ చేయడం అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని 4:30కి టీ తాగి మా వారు నేను బయటకెళ్ళి గంటలోని 5:30 గంటలకంతా నేను ఇంటికి అన్నీ తెచ్చుకున్నాను అనమాట. పూజకి కావాల్సిన పువ్వులు కానీ పళ్ళు కానీ అన్నీ తెచ్చుకున్నాను. పువ్వులు ముందే నాకు మా అక్క వాళ్ళు పంపించారండి. కొన్ని పళ్ళు కూడా మా అక్క వాళ్ళు నాకు పంపించారు. మిగిలినవి కొబ్బరికాయలు కానీ అరటిపళ్ళు కానీ అమ్మవారికి పెట్టాల్సిన మిగిలిన ఏవేవైతే ద్రవ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకే ఒక గంటలోని మొత్తం అంతా కూడా తిరిగి నేను తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకున్న తర్వాత అన్నీ ఎక్కడవక్కడ సర్దుకొని నీట్గా అన్నీ చేసుకొని మొత్తం మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి చక్కగా చీర అన్నీ కట్టుకొని అమ్మవారికి పూజ చేసిన టైంకి కరెక్ట్గా నాకు 8:15 ఆ టైం అయిందండి. ఎప్పుడూ లేదు, ఇయర్ లేట్ అయింది. కానీ లేట్ అయినా కూడా చాలా తృప్తిగా చేసుకున్నాను అనిపించింది. చక్కగా గణపతికి పూజ చేసుకున్నాను, శివయ్యకి చేసుకున్నాను, గౌరమ్మకి చేసుకున్నాను. చేసుకొని ముత్తైదువులకి 2 ముత్తైదువులకు పిలిచి తాంబూలం కూడా ఇచ్చుకున్నానండి. అండ్ ప్రతి ఏడాది కూడా మా ఇంటికి నేను పిలవకుండా ఒక్కరు గౌరమ్మ రూపంలో మా ఇంటికి వస్తారు. అది కూడా ఎక్కువగా పెళ్ళి కాని అమ్మాయిలే వస్తారండి. అదేంటో నాకు తెలీదు. ఈ ఇయర్ కూడా నేను పిలవకుండానే ఒక అమ్మాయి వచ్చింది. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వచ్చిన ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, ఇచ్చిన నాకు తెలుసు. ఆ అమ్మాయి వచ్చింది, నేను పిలవలేదు. అండ్ ఆ అమ్మాయి వస్తుందని కూడా నాకు తెలీదు. నిజంగా అమ్మవారు నా పూజ స్వీకరించారు అనడానికి అదే నిదర్శనంలో నాకు కనిపించింది. అండ్ మంచి వ్యక్తులు ఇద్దరికి తాంబూలం అయితే ఇచ్చాను. వారితో పాటు వచ్చిన ఆ అమ్మాయికి గౌరమ్మ రూపంలో ఎవరైతే వచ్చారో ఆ అమ్మాయికి కూడా నాకు ఉన్నంతలో ఏదైతే నాకు కలిగిందో అది తృప్తిగా నేను ఆ అమ్మాయికి తాంబూలం రూపంలో ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇలా అమ్మవారు ఇలా నా పూజను స్వీకరించారు అని చెప్పి చాలా ఆనందం అనిపించింది. సో అలా ఈ సంవత్సరం అయితే నేను శ్రావణ మంగళ గౌరి పూజనైతే చేసుకున్నానండి. ఇది నోము కాదు అండ్ వ్రతంలా కూడా నేను చేయలేదు, పూజ మాత్రమే చేసుకున్నానండి. నోములాగా వ్రతంలాగా చేసుకునే వాళ్ళు ఇంకొకలాగా చేసుకుంటారు. నేను పూజను మాత్రమే చేసుకుంటున్నాను. బికాస్ లక్ష్మీదేవి పూజ చేసే ముందు మా మంగళగౌరి అమ్మవారి పూజ కూడా నేను చేసుకోవాలని చేసుకున్నాను. పూజ ఇలా చేస్తారా, ఇలా కాదు, అది వేరే పద్ధతి అనుకుంటే ఆ పద్ధతిలో చేసుకునే వాళ్ళు ఆ పద్ధతిలో కూడా చేసుకుంటారు. నేను చేసే పద్ధతి అయితే ఇదే అనమాట. ఇలా చేసుకున్నాను. అండ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే శ్రావణ మంగళ గౌరి పూజ చేసుకోండి. సౌభాగ్యాన్ని ఇస్తారు అమ్మవారు. ముత్తైదువులకి 5వ తనాన్ని ఇస్తారు. ఇంట్లో అంతా కూడా బాగుంటుంది. నేను ఒక సంవత్సరం చేశానంటే నాకు 15 సంవత్సరాల క్రితం మా అక్క చెప్పింది చేసుకోమని. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది మంచిగానే ఉంటుంది. కానీ ఏ రోజు నేను బాధపడిన సందర్భం అయితే లేదు. అంటే అయ్యో ఈ సంవత్సరం ఏంటి ఇలా అయింది నా పూజ అని సందర్భం అయితే లేదండి. అమ్మవారు అన్ని విధాలుగా నాకు అలా చూసుకొని వస్తున్నారు. అది ఎప్పుడు నేను కృతజ్ఞత ఉండాలి అమ్మవారికి మాత్రం. అలా ఈ సంవత్సరం అయితే శ్రావణ మంగళ గౌరి పూజను చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం పూజను కూడా వీలైతే పోస్ట్ చేస్తానండి, లేకపోతే లేదు. పూజనైతే తృప్తిగా చేసుకున్నాను, అది మాత్రం చెప్పగలను. అండ్ నా మంగళగౌరి పూజ ఎలా అనిపించిందో ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.